అందరికి నమస్తే. మంత్రి పొన్నం ప్రభాకర్ సంస్కారహీనులాగా మాట్లాడాడు. ఏ విషయంలో మాట్లాడిందంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత ఏడ్చిందంట. ఏడ్చిందని తప్పుపడుతున్నారు, ఏడ్చిందని రాజకీయం చేస్తున్నారు, ఏడ్చింది ఓట్ల కోసమేనని మాట్లాడుతున్నారు. అసలు ఒక మహిళ తన భర్త చనిపోయి ఒక 6 months కూడా కాలే, 5 months అయింటుంది. అందరూ ఆ మీటింగ్లో బహిరంగ సభలో గోపీనాథ్ను పొగుడుతున్నారు. గోపీనాథ్ ఉన్నాగా అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సహజమే కదా, ఒక భార్యకు చనిపోయిన తన భర్త చనిపోయింది కాబట్టి తన భార్య ఏడిస్తే దాన్ని కూడా మహానటి అని రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సరే, సోషల్ మీడియాలో అంటే దానిలో అంత ఎవడో తలకాయ లేనోడు ఎవడో పెడుతుండొచ్చు. కాంగ్రెస్ సోషల్ మీడియానే చేస్తున్నారు అదంతా కూడా. కానీ ఒక మంత్రి కదా, మంత్రి అయితే మానవత్వం ఉండదు, చచ్చిపోతుందా? అంటే మంత్రి అంటే ఓన్లీ రాజకీయాలే మాట్లాడాలన్నా, మానవత్వం గురించి ఏం మాట్లాడదా? అసలు పట్టించుకోవాలని అవసరమే లేదు కదా. గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది, ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తుందని చెప్పుకొని మాట్లాడవచ్చు. కానీ ఇంత దిగజారి మాట్లాడిందంటే అంత దిగజారి మాట్లాడండి. ఆయన మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఉల్దు జల్దరిస్తుంది. అసలు తెలంగాణ సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది ఈ ఇష్యూను? ఒక భర్త చనిపోతే మహిళ ఏడవడం కూడా రాజకీయాలు ఓట్లు ఈ కోణంలోనే చూడాలన్నా? అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు గవర్నమెంట్లో పని లేదు, గవర్నమెంట్లో మంత్రికి పని లేదు, ముఖ్యమంత్రికి పని లేదు, ఎవ్వరికి పని లేదు, కేవలం రాజకీయాలు మాట్లాడడం తప్ప అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు వీళ్ళ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, వీళ్ళ లేఖితనాన్ని సమాజానికి చెప్పుదాం. అందుకే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి చూపిస్తా చూడండి. ఫస్ట్ నిన్న బోరబండలో జరిగింది ఈ మీటింగ్. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వాళ్ళు బహిరంగ సభ పెట్టినారు. ఎలక్షన్ అన్నప్పుడు అన్ని పార్టీలు చేసేదే కదా, ఒక బీఆర్ఎస్ అనే కాదు, రేపు బీజేపీ కూడా క్యాండిడేట్ ప్రకటించాక వాళ్ళు కూడా పెడతారు. ప్లస్ ఎలక్షన్స్లో భర్త చనిపోతే మహిళకే, వాళ్ళ భార్యకో లేకపోతే వాళ్ళ కొడుక్కో వాళ్ళ బిడ్డకో టికెట్ ఇవ్వడం అనేది మన తెలుగు రాష్ట్రాలలో ఒక సాంప్రదాయం. అది ఇవ్వకపోతే తప్పు. కాంగ్రెస్ కూడా చాలాసార్లు అట్లా చేసింది. కానీ ఆమె ఏడ్చిందంట. ఆ ఏడ్చినందుకు వీళ్ళు దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుంది వినండి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి ఇక్కడ ఏడ్చింది ఆమె. సరే, ఆమె మాట్లాడిన మాటలు కూడా ఇక్కడ రాజకీయం మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు నేను తప్పుపట్టలేదు, ఆమె ముఖ్యమంత్రి మీద మాట్లాడలేదు, ఆ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడలేదు, వివేక్ వెంకటస్వామి మీద మాట్లాడలేదు, ఎవరి మీద మాట్లాడలేదు. కానీ పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్ వినండి. ఆ ఏడుపుల యొక్క చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఏమంటాడు? ఆర్టిఫిషియల్ ఏడుపంట. ఒక భర్త చచ్చిపోతే ఒక మహిళ ఏడవడం ఆర్టిఫిషియల్, ప్లస్ ఇది ఒక డ్రామా. పొన్నం ప్రభాకర్ గారు సెలవిచ్చారు ఈ మాటను. ఆయన మాటలు విన్న తర్వాత వీళ్ళు ఎంత వీక్నెస్ ఉన్నారు, వీళ్ళ రాజకీయం ఎంత వీక్నెస్ ఉంది, వీళ్ళ ఆలోచన ఎంత వీక్ ఉంది, అసలు వీళ్ళు ఏం అసలు వీళ్ళకు మనసే లేదా అనిపించింది నాకు. ఎవరో వేరే వాళ్ళు ఏడిస్తే సరే, ఆయన ఏదో ఆర్టిఫిషియల్గా ఏడ్చిందని చెప్పొచ్చు. ఆ ఎలక్షన్ వచ్చిందే ఆమె భర్త చనిపోతే కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఆమె భర్త చనిపోయినందుకు వచ్చింది. 5 months అయింది నాకు తెలిసి. జూన్లో చనిపోయింది అనుకుంటా ఆయన. జూన్ 1st weekలో చనిపోయింది, June 8 కరెక్ట్ డేట్. జూన్లో చచ్చిపోయిండు. అప్పటి నుంచి అప్పటిదాకా వీళ్ళెవరు నిజంగా కూడా ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే పిల్లలు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత బయటకు వచ్చి నా భర్త ఆశయాల కోసం నేను కష్టపడతా, నాకు అవకాశం ఇవ్వండి అని ఆమె అడిగితే మాకు టికెట్ ఇచ్చారు. ఇవ్వడం కూడా కరెక్టే, ఇవ్వకపోతే కూడా బీఆర్ఎస్ది తప్పు అవుతుంది. అంతకుముందు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చచ్చిపోయారు, పాలేరు ఎమ్మెల్యే, 2015 అనుకుంటా. అప్పుడు ఆమె భార్యకి ఇచ్చిన టికెట్ గెలుస్తారా ఓడిపోతారు కదా. ఆయన భార్యకి ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్? అట్లా చాలామందికి ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఇస్తారు, అది కామన్. ఇవ్వకపోతే వీళ్ళు వాడుకొని వదిలేసినట్టు ఆ కుటుంబాన్ని.
ఆమె ఏడ్చిందంట, దానికోసమని వీళ్ళకు భయం అవుతుంది. ఏడిస్తే ఒక మహిళా అభ్యర్థి తన భర్త చనిపోయిండు, నేను నా భర్త ఆశయాలు నెరవేరుస్తా, మీరందరూ నాకు అండగా వచ్చిండ్రు. అటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు, అందుకన్నా ముందు ఆ లోకల్ లీడర్స్ వాళ్ళు మాట్లాడిందంతా కూడా గోపీనాథ్ ఉన్నాక ఇట్లా బాగుండే, గోపన్న ఉన్నాక ఇట్లా చేసినాము, డెవలప్మెంట్ చేసినాము, గోపన్న ఓడంతోనే మనకి ఈ ఎలక్షన్ వచ్చింది, వీళ్ళందరూ గోపన్న కోసం వచ్చారని అక్కడ జనాలను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె కూడా అదే అంటుంది, గోపన్న మీ అందరు నాకు ఇచ్చిండు, ఇంతమంది తరలి వచ్చారు ఒక బహిరంగ సభకు, మీరందరూ గోపన్న గురించి మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుందని ఆమె ఏడ్చింది. దాన్ని పొన్నం ప్రభాకర్ తప్పుపడతాడు. అది అంటే ఒకరింట్లో ఒకరు చచ్చిపోతే ఎవరు ఏడవద్దు అనమాట, అది ఆర్టిఫిషియల్ ఏడుపు అవుతుంది, లేకపోతే రాజకీయం అవుతుంది, లేకపోతే ఓట్ల కోసం ఏడుస్తున్నారని చెప్పుకోవాలనా? భార్యనే ఎందుకు ఒక సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటారు, కామన్ కదా. మనమే మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆయన గురించి ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఎదురయ్యి, మీ నాయన నాకు మంచి ఫ్రెండ్ ఉండే, మీ తాత నాకు మంచి దోస్తు ఉండే, మీ తాత చాలా మంచోడు ఉండే, మీ నాయన మంచోడు ఉండే, ఇట్లా చేస్తుండే, మేము ఇద్దరం కలిసి ఇట్లా చేసినామంటే మనకే ఏడుపు వస్తుంది అనుకుంటా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే మనకు అన్నీ లేనిపోనివన్నీ గుర్తుకొస్తాయి, అరే నిజంగానే అట్లా ఉండే కదా అప్పుడు అని మనకు కూడా ఏవో జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి, ఏడుస్తాం. కామన్ అది, అది మానవ సహజం, అది మనసున్న వాళ్ళు ఎవరికైనా అది కామన్. కానీ పొన్నం ప్రభాకర్కి మాత్రం ఇది రాజకీయంలాగా కనిపించిందంట. ఏమని మాట్లాడాలి? ఏడుపు ఆర్టిఫిషియల్, భర్త చచ్చిపోతే భార్య ఏడవడం ఆర్టిఫిషియల్, నాన్న చనిపోతే పిల్లలు ఏడవడం ఆర్టిఫిషియల్, ఇది చెప్పదలుచుకున్నారా వీళ్ళు? ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు, ఎప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు, మాగండి సునీత అయినా వాళ్ళ పిల్లలు కష్టపడుతున్నారు. వాళ్ళ నాన్న, మా నాన్న చనిపోయిండు, మా అమ్మ నిలబడేది, ఓట్లు వేయండి గెలిపించండి అని. ఇంకా నిజం అసలు అట్లా తిరుగుతారు. ఆమె 3 చచ్చిపోతే ఆమె బయటికి ఎట్లా వస్తుందని మాట్లాడతలేరు వీళ్ళు. ఇంకా దారుణంగా ఉంటుండే అసలు, జనం ఎంబడి పడుకోవటాలి వీళ్ళను. ఓ భావోద్వేగం ఉండదా ఓ భార్యకు ఒక భర్త చనిపోయిండు, మేమందరం బయటకు వచ్చినాము, ఆ భర్తను వీళ్ళందరూ ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, భర్త గురించి నా మొగుని మీద ఇంత మంచి ఒపీనియన్ ఉంది, చనిపోయిండు అన్న ఒక ఉద్దేశం ఉండదా ఆమెకు? మనసు ఉండదా ఎవరికైనా కూడా? అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తే దాని గురించి చెప్పుకోవచ్చు. మా గవర్నమెంట్ ఈ 21 మంత్స్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకే ఇన్ని డబ్బులు ఖర్చు చేసినాం, ఒక్క దగ్గర కూడా ఒక్క మంత్రి కానీ ఒక ఇన్ఛార్జ్ కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మేము ఇది చేసినామని ఇప్పటిదాకా ఎక్కడ మాట్లాడలే. మన ప్రచారాస్త్రం ఇదే, మనం చేసిన డెవలప్మెంటే, మనం చేసిన సంక్షేమ పథకాలే ఇవే అని చెప్పని కూడా ఏం లేదు అసలు. ఇప్పటిదాకా వాళ్ళు ఏమీ చెప్పలేకుండా ఈ సంస్కారహీనమైన మాటలు, లేకపోతే దిగజారిన మాటలు, అది సీఎం అన్న కావచ్చు, మంత్రి అన్న కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు నడుపుతున్న సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళ ఏడుపును కూడా రాజకీయాలకు ఎందుకు లింకు పెట్టాలి? ఓట్ల కోసం ఎందుకు లింకు పెట్టాలి? ఏండ్లు అయిందా ఆమె భర్త చనిపోయి? ఏండ్లు కాలే కదా, ఎన్నో ఏండ్లు అయింది, అయినా సరే ఆమె ఇప్పుడు వచ్చి ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఏడవలేదంటే ఆమె నాకు తెలిసి 5 months నుంచి ఏడుస్తూనే ఉంది. 5 months నుంచి నేను 1-2 ఇంటర్వ్యూలు కూడా చూసిన, ఆ ఇంటర్వ్యూలో కూడా ఏడ్చింది ఆమె. అది కామన్, దాన్ని తప్పవడాల్సిన అవసరమే లేదు అసలు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అంటే, వీళ్ళు ఓన్లీ రాజకీయం చేయడమే తప్ప వీళ్ళు ప్రజలకు ఏదైనా చేద్దాం, లేకపోతే ప్రజల గురించి ఆలోచిద్దాం ఏం లేదు. ఇంతసేపటికి అసలు పొన్నం ప్రభాకర్ ఏ ఉద్దేశంతో మాట్లాడిండో అది సహజం కదా. ఇప్పుడు మంత్రుల చుట్టాలు ఎవరైనా చచ్చిపోయారు అనుకో, మనం అనకూడదు అట్లా, కానీ ఏడవరా? లేకపోతే ఇది రాజకీయ ఫ్యామిలీ కాబట్టి మనం రాజకీయం అంటారు కాబట్టి మనం ఏడవుతాన్ని అనుకుంటారా? అరే పాపం జనం కూడా ఏడుస్తారు, జనం కూడా ఏడ్చిర్రు. పీజీఆర్ చనిపోయినప్పుడు ఏడ్చిర్రు జనమంతా, గోపీనాథ్ చనిపోయినప్పుడు కూడా చాలామంది ఏడ్చిర్రు. ఉంటారు కదా, ఇప్పుడు రాజకీయంగా చాలా ఉండొచ్చు, రాజకీయంగా ప్రత్యర్థులు ఉండొచ్చు, రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు, రాజకీయంగా ఏమని ఉండొచ్చు, కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఆ మనిషి మీద ఇంకా రాజకీయం చేయాలనుకుంటారు ఎవరన్నా? మీరు ఎంత రాజకీయం చేసినా చనిపోయిన మనిషి రాడు కదా. చనిపోయిన మనిషి మీద కూడా రాజకీయాలు. మొన్న ఎవరు అనిల్, ఆయన పేరు నవీన్ యాదవ్ కూడా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా ఏమంటాడు, ఇది నా అదృష్టం, నాకు 2 years నుంచి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా అని మాట్లాడండి ఆయన కూడా. అంటే ఒక మనిషి చనిపోవడం వీళ్ళకి అదృష్టం, ఒక మనిషి చనిపోవడం వీళ్ళ గ్రహాలు అనుకూలిస్తున్నాయంట, అందుకని ఈయన సంతోషపడుతున్నారంట. రాజకీయ ప్రత్యర్థిగా కూడా ఆ మాటలు మాట్లాడకూడదు. మీరు రాజకీయాలు ఉండొచ్చు, రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చు, మీరు మనుషులే కదా, బండ రాలేం కాదు కదా. మీరు ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకు ఉప ఎన్నిక ఫెచ్ ఉంటుంది, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే. కానీ ఇప్పటిదాకా ఆయనేమో అన్ని ఇళ్ళు తిరిగి శాల్వాలు కప్పించుకుంటూ తిరుగుతున్నాడు అభ్యర్థి.
వీళ్ళేమో ఇటు అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా ఇంకా నష్టం చేస్తున్నారు. ఆడ నష్టమే జరుగుతుంది. ప్రజలు మాట్లాడుకోరా? ప్రజలు చూడరా? ఆమె వేదిక మీదనే కాదు, కార్యకర్తలు ఇంటికాడ పరామర్శిస్తే దాన్ని కూడా ఏడ్చింది. ఉంటారు కొంతమంది గట్టిగా చనిపోయిన 2వ రోజుకో 3వ రోజుకో తేరుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు ఏడుస్తారు. వాళ్ళ భర్త చనిపోతేనో, వాళ్ళ అమ్మ చచ్చిపోతేనో, వాళ్ళ నాయన చచ్చిపోతేనో, దగ్గరలు చచ్చిపోతే, అరే ఎవరో మనకు దూరం వాళ్ళు చచ్చిపోతే, మనకు తెలిసిన వాళ్ళు చచ్చిపోతేనే కొద్దిసేపు ఎవరన్నా ఇట్లా పలా నాన్నకి ఇట్లా అయిందంటే కొద్దిసేపు మనకే బాధ అనిపిస్తుంది. కళ్ళకెళ్ళి నీళ్ళు కూడా వస్తాయి కొన్నిసార్లు. మనకే అరే అయిందా, ఇట్లా అయిందా, అరే పాపం అనమా? పాపం మనం అంటే పాపం అనడం కూడా మనం ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఆశించి, లేకపోతే మనం ఏదో కోరుకొని మనం ఏడుస్తుంటామా? మనం అయ్యో పాపం అనేది కూడా తప్పే అవుతుందా? అసలు ఈ గవర్నమెంట్లో వీళ్ళను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మంత్రి అయితే మనసు బండ చెక్కలు కావాల్సిన అవసరం లేదు. మంత్రి అయినా సీఎం అయినా మనసు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనసుతో ఆలోచించాలి. కానీ ఇట్లా ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ పోతాం. అసలు ఇవన్నీ లేఖి మాటలు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ లేఖి మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి. జుబ్లీహిల్స్ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు ఓట్లేసి గెలిపించిన జనంతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాలి. వీళ్ళ లేఖితనాలను, వీళ్ళ చిన్న ఇరుకు మనుషులను అందరినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పొన్నం ప్రభాకర్ ఇది వాస్తవం గ్రహించి క్షమాపణ చెప్తే బెటర్. ఆయన మొన్ననే కదా కాంట్రవర్సీలో ఇరుక్కొని మొన్ననే ఒక దళిత మంత్రి మీద నోరు పడేసుకున్నాడు. ఇప్పుడు ఒక మహిళ మీద నోరు పడేసుకున్నాడు. భర్త పోయిన మహిళ మీద. భర్త పోయిన మహిళ రాజకీయం చేయొద్దు, రాజకీయం నిలబడద్దు ఏమన్నా రూల్ ఉందా? ఇంకా క్రమశిక్షణ తప్పినాయి రాజకీయాలు. కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే ఏకగ్రీవంగా చేయాలి. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవంగా చేయడం అనేది సాంప్రదాయం. అది కూడా అంటే వీళ్ళు గెలవము అనే ఉద్దేశం వీళ్ళకి వచ్చినట్టుంది. గెలిచే అవకాశాలు లేవు, మహిళ అనే సానుభూతి వస్తుంది. సానుభూతి ఎందుకు రాదు? ఒక ఊర్లో ఒక సర్పంచ్ భార్య చచ్చిపోతే సర్పంచ్ భార్య నిలబడితే ఆమె సర్పంచ్ భార్య నిలబడదని వన్ సైడ్ ఓట్లేస్తారు. మనకుంటుంది, మన తెలుగు ప్రజలకు, మన తెలంగాణ ప్రజలకు ఆ భావోద్వేగం ఎవరికైనా ఉంటుంది. మీరు ఎట్లా క్రాస్ చేస్తారు? మీరు డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటారా, లేకపోతే భవిష్యత్తు గురించి చెప్పి వాళ్ళను ఒప్పిస్తారా? ఓటర్లు అది చేసుకోవాలి. కానీ అవతల మీ ప్రత్యర్థి ఒక మొగుడు చచ్చిపోయిన ఆమె ఏడిస్తే దానికి కూడా మీరు భయపడితే ఎట్లా? ఈ గవర్నమెంట్ వల్ల ఉన్న వాళ్ళు భయపడి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి చేస్తే ఎట్లా? దీని తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.